కింగ్డమ్ అంచనాలను అందుకోలేదు. వార్ 2 మూవీకి నష్టాలు వచ్చాయి. ఇప్పుడు నాగవంశి పరిస్థితి ఏంటి? నాగవంశి చేస్తున్న కామెంట్లు సినిమాలకు నెగిటివ్ చేస్తున్నాయా? అది రివ్యూవర్కి నచ్చుతుందని నేనేం అనుకోలే. అది నచ్చో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయలే. కానీ అసలు నాగవంశి చేస్తున్న తప్పులేంటి? నిర్మాత నాగవంశిని టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నదెవరు? భవిష్యత్తులో వరుస ఫ్లాపులు వస్తే నాగవంశి పరిస్థితి ఏంటి? నాగవంశి సక్సెస్ రేట్ ఎందుకు తగ్గుతోంది? జల్దీ సాఫ్ట్వేర్ జాబ్ కొడదామనుకుంటురా? అయితే వీక్యూబ్లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. నిర్మాత నాగవంశి సినిమా రిలీజ్లతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఈ నిర్మాత పేరు ఎప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నాగవంశి ఇంటర్వ్యూ ఇస్తే చాలు, ఆ ఇంటర్వ్యూలో కొన్ని డైలాగ్స్ అయినా తెగ ట్రోల్ అవుతాయి. సినిమా ఇండస్ట్రీలో భారీ స్థాయిలో సక్సెస్ రేటు ఉన్న ఈ నిర్మాతకు ఈ మధ్య కాలంలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నాగవంశి నిర్మించిన, డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, సినిమాల ఫ్లాప్ రిజల్ట్కు కారణమైన పలు సందర్భాల్లో ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలు సైతం సినిమాలకు నెగిటివ్ చేస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. 2025 సంవత్సరం నాగవంశీకి కలిసి రాలేదా? నాగవంశీ డిస్ట్రిబ్యూషన్కు దూరంగా ఉంటేనే బెటరా? ఎవరైనా నాగవంశిని కావాలని టార్గెట్ చేస్తున్నారా? కొన్ని విషయాల్లో నాగవంశి మారాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నలకు ఇండస్ట్రీలో ఆసక్తికర సమాధానాలు ఎదురవుతున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల ద్వారా నాగవంశి సినీ అభిమానులకు సుపరిచితం కాగా, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో త్రివిక్రమ్ డైరెక్షన్లో మాత్రమే సినిమాలు తెరకెక్కుతాయి. ఈ బ్యానర్ సినిమాలకు నాగవంశి బాబాయ్ అయిన రాధాకృష్ణ పేరు నిర్మాతగా ఉంటుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిన ప్రతి సినిమాకు మాత్రం నాగవంశి పేరు నిర్మాతగా ఉండడంతో పాటు రెండు బ్యానర్ల ప్రమోషన్కు సంబంధించి వ్యవహారాలను నాగవంశి చూసుకుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో జులై సినిమాతో హారిక హాసిని బ్యానర్ ప్రస్థానం పూర్తి స్థాయిలో నిర్మాణ రంగంలోకి మొదలు కాగా, బాబు బంగారం, ప్రేమం సినిమాలతో సితారా బ్యానర్ ప్రస్థానం మొదలైంది. హారిక హాసిని బ్యానర్లో తెరకెక్కిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అరవింద సమేత వీరరాఘవ, అలా వైకుంఠపురంలో సినిమాలు సక్సెస్ సాధించగా, సితారా బ్యానర్పై తెరకెక్కిన ప్రేమం, భీష్మ, జెర్సీ, డీజే టిల్లు, మ్యాడ్, టిల్లు స్క్వేర్, లక్కీ భాస్కర్, డాకు మహారాజ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. మరికొన్ని రోజుల్లో నాగవంశి నిర్మించిన మాస్ జాతర మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండగా, మాస్ జాతర నాగవంశికి పూర్వ వైభవాన్ని అందిస్తుందో లేదో చూడాలి. అయితే 2025 సంవత్సరం నాగవంశికి లక్కీ ఇయర్ కాదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నాగవంశికి డిస్ట్రిబ్యూటర్గా ఒకంత భారీ దెబ్బలు తగిలాయి. నాగవంశి డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించిన రెట్రో వార్ 2 సినిమాలు అభిమానులను మెప్పించే విషయంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యాయి. వాస్తవానికి వార్ 2 మూవీ బ్యాడ్ ఫిలిం కాదు. రిలీజ్ రోజున విపరీతమైన నెగిటివ్ టాక్ రావడం, ఈ సినిమాను బాలీవుడ్ మూవీలా ప్రేక్షకులు భావించడం, తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించడం, కూలీ సినిమాతో పోటీ ఆశించిన స్థాయిలో అంచనాలు లేకపోవడం, నెగిటివ్ రివ్యూలు ఈ సినిమా ఫ్లాప్కు కారణమయ్యాయి. రెట్రో వార్ 2 సినిమాలు నాగవంశికి 40 కోట్ల రూపాయలకు పైగా నష్టం మిగిల్చాయి. నిర్మాతగా కింగ్డమ్ మూవీతో కూడా నాగవంశికి షాక్ తగిలిన ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుకున్న సమాచారం ప్రకారం ఈ మూవీ నాగవంశికి ప్రాఫిటబుల్ మూవీ అని తెలుస్తోంది. అయితే నాగవంశి ఇంటర్వ్యూలలో మాట్లాడే సమయంలో మరింత జాగ్రత్తగా మాట్లాడాలని, అనవసర వివాదాలకు తొవ్వివ్వద్దని ఆయన అభిమానులు, శ్రేయాభిలాషులు కామెంట్లు చేస్తున్నారు. పుష్ప 2 దెబ్బకి ముంబై మొత్తం నిద్రపోయి ఉండదు అంటూ బాలీవుడ్కి చెందిన ఓ మీడియా సంస్థ నిర్వహించిన రౌండ్ టేబుల్లో నాగవంశి పాల్గొని కామెంట్లు చేశారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు మాత్రం ఈ కామెంట్ల విషయంలో బాగా హర్ట్ అయ్యారని ప్రచారం జరిగింది. కేవలం కొన్ని హిట్లు కొట్టినంత మాత్రాన బాలీవుడ్ను విమర్శించే రైట్స్ లేవంటూ ఆ సమయంలో కొందరు సినీ ప్రముఖులు కామెంట్లు చేశారు. ఇటీవల నిర్మాత నాగవంశి ఎమ్మెల్యే స్టిక్కర్ వాహనంలో ప్రయాణించడం కూడా సంచలనమైంది. ఆ కారు ఏపీకి చెందిన మంత్రి కారు అని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగవంశి మాట్లాడుతూ, వార్ 2 డే 1 హిందీ కలెక్షన్ కంటే తెలుగు కలెక్షన్లు రూపాయి కంటే ఎక్కువగా ఉండాలని కామెంట్లు చేయగా, ఆ సమయంలో యాంటీ ఫ్యాన్స్, నెటిజన్లు నాగవంశిని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఒక సందర్భంలో నాగవంశి మూవీ టికెట్ రేట్ల గురించి నాగవంశి స్పందిస్తూ, తక్కువ ధరతో ఎంటర్టైన్ చేసేది సినిమా ఒక్కటే అని అన్నారు. ఒక కుటుంబంలో నలుగురు కలిసి సినిమాకు వెళ్తే 1500 మాత్రమే ఖర్చు అవుతుందంటూ కామెంట్లు చేశారు. ఆ కామెంట్లపై కూడా నెటిజన్లు ఫైర్ అయ్యారు. సినిమాలను పైరసీలో చూసి తిట్టాలా అంటూ మరో సందర్భంలో నాగవంశి ఫైర్ అయ్యారు. నేను సినిమాలు తీస్తే మీ వెబ్సైట్లు రన్ అవుతున్నాయని,
నేను ఇంటర్వ్యూలు చేస్తే యూట్యూబ్ ఛానళ్ళు పనిచేస్తున్నాయని, మేము యాడ్స్ ఇస్తే మీ సైట్స్ పనిచేస్తాయని, దమ్ముంటే సినిమాలు బ్యాన్ చేసి చూపించండి, నా సినిమా ఆర్టికల్స్ రాయవద్దని నాగవంశి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నా సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసని, సినిమాలు ఆడకపోతే మీరు కూడా ఇంటికి వెళ్ళాలని, అది గుర్తుపెట్టుకొని ప్రస్తావించాలంటూ కామెంట్లు చేశారు. ఇది సినిమా ఇండస్ట్రీ, మీరు నేను కోఎగ్జిస్ట్ అవ్వాలి. నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది, నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి. మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి, సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు, లేకపోతే వెబ్సైట్ చూసి ఇంటికి రావాల్సి వస్తుంది అందరూ. అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి. మీకు అంతగా మా మీద పగుంటే దమ్ముంటే మానిపారండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూద్దాం చూసుకోండి, నాకేం అవసరంలా. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తాను నేను. నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. ఈ కామెంట్ల విషయంలో రివ్యూవర్లు సైతం తమదైన శైలిలో నాగవంశికి కౌంటర్లు ఇచ్చారు. పిఆర్ఓ వ్యవస్థ గురించి కూడా నాగవంశి ఒకంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే నాగవంశి ముక్కుసూటిగా వ్యవహరించే ధోరణి వల్లే ఆయన ఈ విధంగా రియాక్ట్ అయ్యారు తప్ప ఎవరిని హట్ చేయాలనే ఆలోచన ఆయనకు లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే నాగవంశి మరింత లౌక్యంతో వ్యవహరిస్తే నిర్మించిన సినిమాలకు మరింత ప్లస్ అయ్యే అవకాశాలుంటాయి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ టీవీ ఛానల్.